మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో స్వచ్ఛత ఈ సేవ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించు కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి పట్టణంలోని బ్రూక్లిన్ గ్రామం హై స్కూల్ ఆవరణలో విద్యార్థులతో SHS అక్షరాల ఆకృతిలో 600 మంది విద్యార్థులతో ప్రదర్శన చేశారు. అనంతరం స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వాడవద్దని, జూట్ బ్యాగులు వాడాలని మీ కుటుంబ సభ్యులకు తెలియజేయాలని విద్యార్థులకు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నిజాం, నర్సయ్య, అశోక్, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. వారు పౌరులు చెత్తను బయట వేయరు. ఈ దురదృష్టం పట్టణాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ మీరు వేసే ప్రతి అడుగు నా దేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో డ్రై వేస్ట్, ప్లాస్టిక్ కవర్స్ కావచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, తర్వాత ఇంకేమైనా ప్లాస్టిక్ సంబంధించి మనం యూజ్ చేసి పడేసే ఏవైనా కూడా డ్రై వేస్ట్ కింద తీసుకోవచ్చు. తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ను కూడా మనం డ్రై వేస్ట్ కింద తీసుకోవచ్చు. కాకపోతే న్యూస్ పేపర్ అనేది 2 విధాలుగా పనిచేస్తుంది. ఒక డ్రై వేస్ట్ గా, మళ్ళీ వెట్ వేస్ట్ గా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే అది వాటర్ పడ్డాయనుకో అప్పుడు వెట్ వేస్ట్ గా మారుతుంది, వాటర్ పడలేదనుకో దాన్ని డ్రై వేస్ట్ గా ఉంటుంది. అయితే ఇట్లా మీరు డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ లో ఏమొస్తాయి చెప్తారా ఎవరు? వెజిటేబుల్ వేస్ట్ కానీ తర్వాత వేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది మీరు ఇంటి దగ్గర కూడా అందరికీ కల్పించాలి. ఓకేనా?